వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో భక్తులు స్వామివారి మీద నమ్మకం, ఆయన కరుణ కోసం, ఆయన కృప కోసం, లేదు ఆయన వల్లే మేము బాగుపడ్డాము అనేటువంటి ఒక ఆనందంతో, స్వామి ఇదిగో ఇది నా సంపాదన, లేదంటే ఇదిగో ఇది నేను ప్రేమతో నేను నీకు ఇవ్వాలనుకుంటున్నా, లేదిగో నేను నీకు మొక్కుకున్నా, నాకు ఇది జరిగితే నా దాంట్లో స్వామివారికి ఇంత ఇస్తాను అని చెప్పని దేశ విదేశాల నుంచి సైతం వచ్చి స్వామివారికి కానుకలు ఇస్తూ ఉంటారు. ధన రూపేణ, వస్తు రూపేణ, ఆస్తి రూపేణ అందరూ కూడా. ఇందులో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే దొంగలు కూడా ఉంటారు. ప్రజల సొమ్ముని దొంగతనాన్ని చేసి, అంటే కాంట్రాక్టర్ల రూపంలో. ఎగ్జాంపుల్ గాలి జనార్దన్ రెడ్డి ఏకంగా స్వామివారికి వజ్రాల కిరీటాన్ని చేయించాడు, బంగారం వజ్రాలని కలిపి. ఎన్ని కోట్ల రూపాయలు, 5 కోట్లు 10 కోట్లు ఎంత అయినట్టుంది అప్పట్లో. ఆ కిరీటాన్ని పెట్టను కూడా పెట్టలా, ఎందుకంటే దొంగ సొమ్ము కాబట్టి. కానీ దొంగలు కూడా స్వామివారి మీద భక్తితోటి, అచంచల విశ్వాసంతో, స్వామి నేను చేసే దొంగతనం అయినప్పటికీ కూడా ఇగో వస్తే నేను చేస్తాను నీకు అని చెప్పి చేయించినటువంటి ఉదంతాలు చూసాం. సరే, ఇవన్నీ కూడా పరకామణిలో లెక్క తేలుతూ ఉంటాయి. ఏ రోజు వచ్చినటువంటి ఆ రోజు హుండీ సొమ్ము కానీ, కానుకలు కానీ అన్నీ అక్కడ లెక్క పెడుతూ ఉంటారు. ఈ లెక్క పెట్టినటువంటి దాంట్లో ఒక వివాదం, దొంగతనం జరిగింది 2019-24 మధ్యకాలంలో. దాన్ని సతీష్ కుమార్ అనేటువంటి అధికారి పట్టుకోవడం జరిగింది. ఈ మొత్తం పరకామణికి సంబంధించినటువంటి కేసు పూర్వాపరాలు ఏంటి, ఏ తేదీల్లో ఏం జరిగిందనేటువంటి ఆ క్రమం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. ముందుగా ఈ కేసు ఏప్రిల్ 29, 2023లో స్టార్ట్ అయింది. తిరుమల పరకామణిలో విధులు నిర్వర్తిస్తున్న చంద్ర అనేటువంటి వ్యక్తి రవికుమార్పై అనుమానంతో అక్కడే ఉన్న ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. సతీష్ కుమార్తో పాటు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు, ఇతర సిబ్బంది రవికుమార్ తనిఖీ చేసి దాదాపు $100 అక్రమంగా తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు. దొంగతనం జరిగిన తర్వాత 29 ఏప్రిల్ 2023 రాత్రి 11 గంటలకి విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుపతి 2 టౌన్ ఎస్ఐ క్రైమ్ నెంబర్ 19/2023గా సెక్షన్లు 379, 381 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 30, 2023 ముద్దాయి రవికుమార్ను స్టేషన్కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేయకుండా 41A CRPC నోటీస్ ఇచ్చి పంపించేశారు. సెప్టెంబర్ 9, 2023 రవికుమార్ ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానానికి రాయించి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారు. తిరుపతి గ్రామీణ మండలంలో 5, తమిళనాడులో 2 ఆస్తులని టీటీడీ పేరు మీద రాయించారు. వీటి విలువ 14.43 కోట్లు. రవికుమార్ అనే భక్తుడు వీటిని ఇచ్చారని బోర్డు సమావేశ ఎజెండాలో పేర్కోవడం జరిగింది. జూన్ 1, 2023 ఫిర్యాదుదారు సతీష్ కుమార్ ముద్దాయి రవికుమార్తో కలిసి కోర్టుకు వెళ్లి ఈ కేసు రాజీ పడుతున్నామని జాయింట్ మెమో ఇచ్చారు. సెప్టెంబర్ 9, 2023 లోక్ అదాలత్లో రాజీ. రవికుమార్ 7 ఆస్తులు తిరుపతి గ్రామీణ మండలం 5, తమిళనాడులో 2 టీటీడీ పేరిట రాయిస్తాడు. మొత్తం విలువ 14.43 కోట్లు. టీటీడీ బోర్డు ఎజెండాలో భక్తుడు రవికుమార్ దానం చేశాడు అని రికార్డు. ఇక సెప్టెంబర్ 10, 2024 జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు 2023లో జరిగిన కుంభకోణం మీద సిఐడి విచారణ జరిపించాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోకి వినతి పత్రం ఇచ్చారు. అక్టోబర్ 14, 2025 అంటే సీక్వెన్స్ చూసినట్టయితే సెప్టెంబర్ 10, 2024 జర్నలిస్ట్ శ్రీనివాస్ గారి దగ్గర నుంచి వచ్చింది. అక్టోబర్ 14, 2025 వినతి మీద చర్యలు లేకపోవడంతో హైకోర్టులో వాద్యం దాఖలు చేశారు శ్రీనివాసులు. హైకోర్టు పోలీస్ చర్యల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 25, 2025 టీటీడీ అనుమతి లేకుండా పరకామణి చోరీలో కేసు రాజీ చేసుకున్నారు అంటూ పరకామణి కేసుపై ఏపీ హైకోర్టులో టీటీడీఓ అనిల్ కుమార్ సింఘాల్ కౌంటర్ దాఖలు చేశారు. అక్టోబర్ 27, 2025 హైకోర్టు ఈ కేసును అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలని సిఐడికి ఆదేశించింది. అక్టోబర్ 14, 2025 సిఐడి అధికారులు పరకామణి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 14, 2025 సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. నవంబర్ 5, 2025 సిఐడి తిరుపతిలో తాత్కాలిక ఆఫీస్ స్థాపించి డీజీపీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో 20 మంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎస్ఐటి టీంతో పరకామణి ప్రాసెస్ని అధ్యయనం చేస్తున్నారు. నవంబర్ 6, 2025 సిఐడి విచారణకి సతీష్ కుమార్ హాజరయ్యారు. 6 గంటల సేపు ఇంట్రాగేషన్. నవంబర్ 10, 2025 గతంలో తిరుమల 1 టౌన్ పిఎస్లో పనిచేసిన పోలీసులను విచారించారు. నవంబర్ 12, 2025 సిఐ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి విచారించారు. నవంబర్ 14, 2025 కేసులో మాజీ ఏవిఎస్ఓ అనుమానాస్పద మృతి సతీష్ కుమార్ 39 సంవత్సరాలు, గుంతకాలు జీఆర్పీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. తాడిపత్రి సమీపంలో కోమలి గ్రామం రైల్వే ట్రాక్ మీద మృతదేహం కనుగొనబడింది. పోస్ట్మార్టం తలకి షార్ప్ ఆబ్జెక్ట్ తోటి గాయాలు. ఎస్ఐటి హాజరు కావాల్సిన రోజు సూసైడ్ నోట్ లేదు. నవంబర్ 14, 2025 సతీష్ మృతివార్త బయటికి రాగానే సాకే శైలజానాథ్, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులు ఆత్మహత్య అంటూ పోలీసుల వేధింపుల వల్లే బలవన్ మరణానికి పాల్పడ్డారు అంటూ ప్రచారం అనేది మొదలైంది విత్ ప్రెస్ మీట్స్ అండ్ వీడియోస్. నవంబర్ 15 సతీష్ కుమార్ మృతి మీద తిరుపతి రైల్వే పోలీసులకు ఆయన సోదరుడు శ్రీహరి ఫిర్యాదు. సతీష్ కుమార్ ఇది హత్య అని అనుమానం.
శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు BNS 103/1 సెక్షన్ కింద కేసు నమోదు. సతీష్ కుమార్ సోదరుడు హరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో తిరుమల హుండీ చోరీ గురించి నిజాలు బయటపెడుతున్నారనే భయంతో పెద్దల పేర్లు బయటికి రాకుండా ఆయన హత్య చేశారు. ఇంత క్రూరంగా హత్య చేసి దాన్ని బలవన్మరణంగా వాళ్లే ప్రచారం చేస్తున్నారు. ఎవరో రైలు నుంచి బయటికి లాగి మా అన్నను హత్య చేశారంటూ ఆరోపించారు. సాధారణంగా ఆ రైలు ఆ ప్రదేశంలో ఆగదు అని, ఆ సమయంలో రైలు ఎందుకు ఆగిందో అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా మృతదేహం రైల్వే ట్రాక్కి దూరంగా 10 మీటర్ల దూరంలో పడడం అనుమానాలకి మరింత బలం చేకూరుస్తోంది అన్నారు. ప్రాణహాని ఉందని సతీష్ తనకు తరచూ చెప్పేవాడని ఆయన కుటుంబ సభ్యులు కూడా వెల్లడించారు. ఇది ఓవరాల్గా ఎప్పటి నుంచి మొదలైందండి? ఏప్రిల్ 29, 2023 సంవత్సరం. 2023 ఏప్రిల్ 29వ తేదీన మొదలైంది పరకామణిలో ఈ చోరీ జరిగింది అనేటువంటిది. అప్పటి CCTV ఫుటేజ్ మన మధ్యన బయటకు వచ్చింది. బయటకు వచ్చి చాలా సంచలనమైంది. ఏం జరిగింది అనేది మనం చూసాం. దాంట్లో సతీష్ కుమారే ముందుండి కేసు నమోదు చేయడం, రాజీ చేసే దగ్గర మరి ఎవరు చేయించారు అన్నటువంటిది, ఆనాడు ఉన్నటువంటి ఈవో ఎవరు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అండ్ 20 సభ్యుల మంది టీం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సంబంధించి ప్రస్తుతం చాలా క్లియర్ కట్గా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేస్తున్నారు. కేసుని ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా తేల్చాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతోంది. అనుమానాలన్నీ క్లియర్ కట్గా ఉన్నాయి. జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా 41A CRPC నోటీస్ ఇచ్చారట. 41A CRPC అనేది అసలు నడిచిందా? 2019-24 మధ్యకాలంలో అసలు ఏ క్రిమినల్ కేసులో అయినా సరే ఎవరికి కూడా 41A నోటీసులు ఇవ్వలేదే. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ మాత్రం ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తికి 41A CRPC నోటీసులు ఇచ్చి స్టేషన్ నుంచి పంపించేశారు. ఆ తర్వాత 381 సెక్షన్ అది పెట్టి లోక్ అదాలత్లో రాజీ చేసుకునేదానికి జాయింట్ మెమో. 14,43,00,000 రూపాయలు విలువైనటువంటి ఆస్తులు, తిరుపతి గ్రామీణంలో ఉన్నటువంటివి, తమిళనాడులో ఉన్నటువంటి 2 ఆస్తులు మొత్తం కూడా. ఇంతకీ పట్టుకునేది $100. అంటే ఆ రోజు ఉన్నటువంటి దానికి 80 రూపాయలు వేసుకుందాం. 2023లో 80 రూపాయలు వేసుకుందాం మన డాలర్ విలువ అనేది. అంటే 80 × 100 దాదాపుగా చాలా తక్కువ అమౌంట్ అనుకున్నటువంటిది. $100 ఆ రోజు తీసుకెళ్తున్నాడు అన్నారు. మరి మొన్నటి వరకు వచ్చినటువంటిది ఏంటంటే దాదాపుగా 72,000 రూపాయలు ఎంతో పట్టుకున్నారు అని చెప్పి. 72,000 రూపాయలు ఇండియన్ రూపీస్లో 72,000 రూపాయల వర్త్ డాలర్స్ పట్టుకున్నారంటే ఒక $800, $1,000 ఉంటాయి. $1,000 పట్టుకున్నారు. సరే 1000 అనుకోండి, లేదు $10,000 అనుకుందాం. $10,000 తీసుకెళ్తున్నాడు అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంత తీసుకెళ్ళినా కానీ చేసినటువంటి దానికి ఏకంగా 14,43,00,000 రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాసి ఇచ్చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేశారని అనుకుందాం, దొంగతనం నేరం కింద అరెస్ట్ చేస్తారు. తిరుమలలో ఇలా పనిచేస్తున్నాడు పరకామణిలో, ఇగో ఇన్ని డాలర్లు తీసుకెళ్ళాడు, పట్టుకున్నామేమో, రికవరీ అయిపోయింది సొత్తు అనేది, దీని మీద కేసు నమోదు చేస్తున్నాం, అరెస్ట్ చేస్తూ ఉంటారు. అరెస్ట్ చేస్తే మహా అయితే 3 నెలల శిక్ష పడుతుందంటారా ఆ రోజు ఉన్నటువంటి చట్టాలు వీటి ప్రకారం? మధ్యలో బెయిల్ ఎలాగో ఇచ్చేస్తారు. బెయిల్ అప్లై చేసుకొని బెయిల్ ఇచ్చేస్తారు. దొంగతనం కేసులో శిక్ష పడింది, ఇగో ఇన్ని సంవత్సరాల్లో లేదంటే ఇన్ని నెలల్లో శిక్ష వేశారు, రికవరీ అయిపోయింది కాబట్టి ఇంకొకసారి చేస్తే బాగుండదు అనేటువంటి దాని మీద ఇస్తారు. తిరుమలలో ఇంకోసారి ఇలా జరిగితే కఠినమైన చర్యలు తీసుకుంటామని నోటీస్ ఇస్తే సరిపోయేది. చాలా సింపుల్ స్టెప్స్ అవ్వాల్సింది. కానీ 14,43,00,000 ఆస్తులు రాయించుకున్నారు అనేది అఫీషియల్గా టీటీడీ రికార్డ్స్లో భక్తుడు రవికుమార్ స్వామివారికి దాఖలు పరుస్తున్నాడు అని రికార్డ్స్లో రాశారంటే ఇంకా ఎన్ని కోట్ల రూపాయల విలువైనటువంటివి ఇవన్నీ బయటికి వెళ్ళాయి. అవన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్టిఫికేట్స్ కానీ లేదంటే మొత్తం జరిగినటువంటి దాని మీద డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ బయటికి వస్తే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయిగా. ఎన్ని వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు దీని వెనకాల ఉన్నాయి. అలాగే ఎంత స్వామివారి సొమ్ము అనేది బయటికి తరలి వెళ్ళిపోయింది, కనిపించింది కొంచెం, కనిపించనేది ఎంత, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలిగా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. అట్ ద సేమ్ టైం ఎక్కడ దాకా వచ్చింది? ఇంత సింపుల్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, శిక్ష పడుతుంది మహా అయితే 3 నెలలు, బయటకు వచ్చేసి తన పని ఏదో తాను చేసుకుంటాడు, తన 14 కోట్ల రూపాయలు తనకు మిగిలిపోతాయి. చూస్తూ ఆ $1,000 కోసం అని చెప్పి 14 కోట్లు వదిలేసుకునేటువంటి పిచ్చివాడు ఎవడన్నా ఉంటాడా? అందులో పరువు పోయేది ఏమీ లేదు. పడింది, ఓకే అయిపోయింది, ఇన్నాళ్ళు ఉంటే ఉన్నాం అయిపోయింది. కానీ 14 కోట్లు ఇంట్లో వాళ్ళకి మిగిలిపోతాయి కదా, ఆ ఆస్తులు అనేవి ఇంట్లో వాళ్ళకు ఉండిపోతాయి కదా. వెనకాల ఇంకేం గూడు పుటాని జరిగింది.
సో ఇవన్నీ బయటకు వస్తాయి. సతీష్ కుమార్ ఆ రోజు పెట్టినటువంటి కేసు సామాన్యమైంది కాదు. అంతకు ముందు ఇంకేం జరిగింది, అబ్జర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఎలాగ బయటికి వెళ్ళింది, ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి, ఇవన్నీ కూడా చాలా విస్తుగులిపేటువంటివి. ఇన్ జనరల్గా ఆలోచించే మనకే ఇన్ని అనుమానాలు వస్తూ ఉంటే పాపం సతీష్ కుమార్ మృతి ఇక్కడ దాకా వచ్చింది కేసు అనేది. అంటే ఇంకా ఇందులో ఎన్ని కోట్ల వ్యవహారాలు దాగున్నాయి, ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎవరు అసలు ఆ కింగ్ పిన్, ద బిగ్ బాస్ అనేది బయటికి రావాలి. ఇది ఓవరాల్గా జరిగినటువంటి పరిణామ క్రమం. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది మెన్షన్ చేసేది, సుబ్బారెడ్డి గారి హయాం అయిపోయింది టీటీడీ చైర్మన్గా. అయిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వచ్చినటువంటి నెల రోజులకే ఈ రాజీ ప్రక్రియ అనేది జరిగిపోయింది. చూద్దాం మరి ఎవరి పేర్లు ఇంకా బయటకు వస్తాయో, ఎవరెవరు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారు, మనకి మెల్లగా తెలుస్తాయి, స్వామివారికి ముందే తెలుస్తాయిగా. చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.